లో వెంకటస్వామి జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కృషి అని చెప్పి మనం ఈ రోజు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇదే కాదు, జాతీయ స్థాయిలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిని చాచా అంటే తెలుగు రాష్ట్రాలలో అదే స్థాయిలో కాకా అని గుర్తింపు ఉన్నది గడ్డం వెంకటస్వామి గారికి. రెండవది, ఎమర్జెన్సీ తర్వాత ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని ఎక్కడ పెట్టాలని చర్చ జరుగుతున్నప్పుడు కాకా వెంకటస్వామి గారు ఇందిరాగాంధీ గారి దగ్గరికి వెళ్ళి నా ఇల్లునే కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యాలయంగా మార్చండి అని చెప్పి వారు ఇల్లు ఇచ్చిండ్రు. 1977 నుంచి ఈనాటి వరకు ఆనాడు కాకా వెంకటస్వామి గారి ఇల్లే ఈ రోజుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యాలయంగా కొనసాగుతుందన్న సంగతి ఈడున్న చాలా మందికి తెలవాల్సిన అవసరం ఉన్నది. కాకా వెంకటస్వామి గారికి ఇందిరాగాంధీ గారి కుటుంబానికి సన్నిహిత సంబంధాలు, కాంగ్రెస్ విధానాలు సిద్ధాంతాలే కాదు, ఆ కుటుంబం మధ్యలో ఒక బలమైన అనుబంధం ఉన్నది. అదే కాదు, ఈరోజు జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుకున్న మల్లికార్జున్ ఖర్గే గారు వెంకటస్వామి గారి సమకాలికులు. వెంకటస్వామి గారు ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు వారు కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ రాజకీయాలలో మంత్రిగా ఉన్నారు. ఎప్పుడు వారిని కలిసినా, వారు ఎప్పుడు హైదరాబాద్కు వచ్చినా తప్పకుండా వెంకటస్వామి గారిని గుర్తు చేసుకుంటారు. ఆయన చెప్తారు, अरे मैं हमेशा आता था जी हैदराबाद को, कभी भी आए तो चिक्कड़पल्ली जाके उनके घर में मैं खाना खा के वहां से निकलते थे. जब मैं गुलबर्गा जाना है तो भी उनके घर पे जाके उनसे मिलकर మీ అన్నదమ్ముల ఎవరో నాకు చాలా సంబంధం, कैसा है उन्होंने అంటే నేనన్నా ठीक ठाक है साहब, मगर विवेक साहब तो अपने साथ में नहीं है बोल के बोला मैं. अरे ऐसा कैसे तुम बात करो, मैं बात कर दूं. अरे వెంకటస్వామి గారి కొడుకు మన మీద కోపం ఎట్లా వస్తుంది, బయట ఎట్లా ఉంటాడు, లా ఉస్కో అని నాకు చెప్పిండు. అప్పుడు నేను వివేక్ అన్నాను, సరోజక్కను పోయి కలిసి, వంశీని కలిసి, అయ్యా ఈ కాంగ్రెస్ పార్టీ మీ కుటుంబం మీద కోపం వస్తే బయటకు పోవద్దు, మీరు ఈ కుటుంబంలో ఉండాలి. కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ ఖర్గే గారు నాకు చెప్పిండ్రు మీతో మాట్లాడి కాంగ్రెస్ పార్టీకి తీసుకురా అని. మీరు రాండి, ఈ పార్టీలో మనకందరికీ మంచి జరుగుద్ది, ప్రజలకు మేలు జరుగుద్ది, మీకు నాకు మేలు జరిగినా జరగకపోయినా, లాభం ఉన్నా లేకపోయినా తెలంగాణ 4 కోట్ల రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది, మీరందరూ కూడా రావాలి అని చెప్పి వాళ్ళందరినీ కాంగ్రెస్ కుటుంబంలో కలిపి మొన్న జరిగిన ఎన్నికలలో, అది శాసనసభ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, అన్నిట్లలో వారికి వచ్చిన అవకాశాలను వారు సద్వినియోగం చేసుకున్నారు. వెంకటస్వామి గారి కుటుంబంనే కాకుండా సమర్థతతో వాళ్ళు నిరూపించుకొని ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనరు. అందుకే ఈరోజు ప్రేమ్ సాగర్ రావు గారు ఎప్పుడు కలిసినా ఆదిలాబాదును అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది, మీరు దత్తత తీసుకోండి అని నేను పిసిసి అధ్యక్షుడిగా ఆదిలాబాద్ వెళ్ళినప్పుడు వారు నాతో వేదిక మీద నుంచి చెప్పించింది. ఈరోజు నేను మీకు స్పష్టంగా ఆదిలాబాద్ జిల్లా పెద్దపల్లి పార్లమెంట్ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు ప్రాణహిత చేవెళ్లకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు కూడా వెంకటస్వామి గారి సూచన మేరకు ఆ రోజు పెట్టడం జరిగింది. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మార్చి ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద 1,00,000 కోట్లు మింగేసి కఠిన కాళేశ్వరం మన కళ్ళ ముందలే కట్టుడు కూలుడు 2 జరిగిపోయినాయి. ఒకవేళ ఇప్పుడు ఉంటే కూలిపోయిన దాన్ని ఎత్తిపోయడానికి కూడా మళ్ళీ అదే కాంట్రాక్టర్కు కాంట్రాక్ట్ ఇచ్చి మళ్ళీ 10,000 కోట్లు దిగమింగటోళ్ళు ఇవాళ. అందుకే తుమ్మిడి హెట్టి దగ్గర ఏదైతే ప్రాణహిత చేవెళ్ళ మొదట్లో డిజైన్ చేసిండ్రో తప్పకుండా ప్రాజెక్టును నిర్మాణం చేయడమే కాకుండా ఆదిలాబాద్ జిల్లాకు నీళ్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ళ ఆ రోజు వెంకటస్వామి గారి ఆలోచన, వారు ప్రభుత్వాన్ని ఇంతకుముందే బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు వారు ఎంతో ఆలోచన చేసి ఆదిలాబాద్కు మేలు జరగాలని ఆ కార్యక్రమం కోసం వారు పట్టుబట్టారు. ఈరోజు ఆ కార్యక్రమాలను కొనసాగించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. కాబట్టి ఈరోజు మిత్రులారా,
పొన్నం ప్రభాకర్ గారు నేను కూడా కుటుంబ సభ్యుల్లో ఒకనే అన్నాడు. అట్లాగినా అన్నావు అంటే